కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే ఈసారి సులువుగా నీట్ జీవశాస్త్రంలో అత్యధిక మార్కులు వచ్చే అవకాశం. రసాయన శాస్త్రంలో 5-6 ప్రశ్నలే కఠినం. ఇక మధ్యస్థంగా భౌతిక శాస్త్ర ప్రశ్నలు 570 మార్కులు వస్తే కన్వీనర్ కోటా సీటు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నగరాల్లో 180 కేంద్రాల్లో అయితే పరీక్ష. ఇది దాదాపుగా 59,000 మంది హాజరైనట్లయితే చెప్తున్నారు. ఇక నెలాఖరులోగా కీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక జూన్ 2వ వారంలో అయితే ఫలితాలు. నీట్ అనేది చాలా మంది కళ. నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెస్ట్లో కనుక క్వాలిఫై అయితే మెడికల్ సీట్లు ఏవైతే కలకన్నారో వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఎప్పటి నుంచో కలకన్నా వాళ్ళ కళ తీరే అవకాశం ఉంది. అసలు నిన్న జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో అయితే పేపర్ చాలా ఈజీగా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఈసారి మంచి స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ నెలాఖరులోగా కీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే దాని ద్వారా విద్యార్థులు అయితే చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కీ అనేది ఎలా రాసాము అనేది చెక్ చేసుకోవడానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇక వాళ్ళ ఎంత బాగా పెర్ఫామ్ చేశారనే విషయం కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే కొత్త చరిత్ర పాత ఫలితమా అన్నట్టు మనకి కనిపిస్తుంది.